సార్ ఇమ్రాన్ ఖాన్ భద్రత విషయంలోనూ అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా తండ్రితో వారు ఎటువంటి సంప్రదింపులు చేయకపోవటం, జైల్లో ఆయన భద్రంగా ఉన్నారా లేదా అన్న సందేహాలు. సో ఆయన సేఫ్గా ఉన్నట్టు ఆయన పరిస్థితి ఏంటి సార్? ఎస్ అంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు దాటిన ఒక ఫేమస్ సెలబ్రిటీ క్రికెటర్. ఎందుకంటే పాకిస్తాన్కి ఆయన వరల్డ్ కప్ తీసుకురావడం, తర్వాత తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అని ఒక పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని అధికారంలోకి తెచ్చి ఆల్మోస్ట్ 3 to 4 years పాకిస్తాన్కి ప్రధానిగా కూడా ఇమ్రాన్ ఖాన్ గారు పనిచేశారు. కానీ అసిమ్ మున్నీర్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం 1100 రోజులుగా అంటే గత 3 సంవత్సరాల నుంచి ఆయన జైల్లో ఉన్నారు ఆల్మోస్ట్ అనమాట. వెరీ డేంజరస్ కండిషన్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకి జైల్లో ఇప్పటిదాకా చూస్తే మనకేంటంటే ఆయన మీద లైంగిక దాడి కూడా జరగడం జరిగింది. ఆయన కన్ను ఒకటి 85% సూపు తగ్గిపోయినట్టు కూడా మనకు ఇప్పటికే సమాచారం ఉంది. ఆయన చాలాసార్లు హాస్పిటల్ అవ్వడం, ఐసీయూలో ఉండడం, హాస్పిటల్లో ఇదంతా మనకు తెలుసు. రీసెంట్గా ఆయన సిస్టర్ కూడా ఆయన బ్రతుకున్నాడా లేదంటే చాలా కష్టం మీద ఆయన చూపించారన్నమాట. కానీ ఇప్పటికి మళ్ళా ఒక 100 రోజుల నుంచి ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలియదు. జైల్లో బ్రతుకున్నాడో చనిపోయాడో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఆయన కుమారులు ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఇద్దరు కాసిం ఖాన్, సులేమాన్ ఖాన్, వీళ్ళిద్దరూ యూకేలో నివాసం ఉంటారు. పాకిస్తాన్లో వాళ్ళు ఉండడానికి లేదు కాబట్టి యూకే నుండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు. మా తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో అసలు జైల్లో బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు. 100 రోజులుగా మాకు ఎటువంటి సమాచారం లేదు, ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. అసలు బ్రతికున్నాడా లేదో, బ్రతుకుంటే విడిపించండి, బ్రతికున్నాడో లేదో చెప్పండి అనుకుంటూ వాళ్ళు మొరపెట్టుకున్నారు అంతర్జాతీయ సమాజానికి అనమాట. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ అసిమ్ మున్నీర్ కూడా. మరి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి? తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ప్రతిపక్ష నేత పరిస్థితి ఎలా ఉంది పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఎవరికి సమాచారం లేదు. అసలు అసిమ్ మున్నీర్ ఆయన ఎందుకు పెడుతున్నాడంటే ఈ ప్రతిపక్ష నేత బయటకు వస్తే ప్రజాస్వామ్యం అంటాడు, ప్రజా ఎన్నికలు అంటాడు. మరి అసిమ్ మున్నీర్ ఆల్రెడీ అక్కడ సింహాసనం ఎక్కేసినట్టు చాలా రాజ్యాంగ సవరణలు వీటి ద్వారా ఫీల్డ్ మార్షల్ అయిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆల్మోస్ట్ షహబాజ్ షరీఫ్ జర్దారీ పరిపాలించడంలే, అసిమ్ మున్నీరే పరిపాలిస్తున్నాడు. ఇది మనం న్యూక్లియర్ ఇప్పుడు ఇరాన్ అమెరికా ఈ యొక్క పీస్ డిస్కషన్ జరిగేటప్పుడు అధ్యక్షుడు ప్రధాని కంటే ముందున్నది అసిమ్ మున్నీరే. కాబట్టి అసిమ్ మున్నీర్ ఆల్రెడీ నేత పాకిస్తాన్కి. ఇప్పుడు ఈయన ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ప్రజాస్వామ్య ఎన్నికలు అంటాడు కాబట్టి కుదరదు. అందుకని ఆయన జైల్లో పెట్టి ఈయన అందలం ఎక్కడం జరిగింది. అందుకని అసిమ్ మున్నీర్ చేతిలో ఇమ్రాన్ ఖాన్ సాగు రాసుంది అని ప్రతి పాకిస్తానీకి కూడా తెలుసు. అది ఇమ్రాన్ ఖాన్ కూడా తెలిసిన విషయమే. అందుకని ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఆయన వృద్ధాప్యం వచ్చేసింది. ఆల్మోస్ట్ ఎంతో ఫిట్గా ఉండే 6.5 అడుగులు ఉండే వ్యక్తి ఈరోజు పేషెంట్ అయిపోయాడు. వీల్ చైర్లో ఉన్నట్టు మనకు అంతకుముందు ఆయన బట్టి చూపించింది. ఇప్పుడు బ్రతుకున్నాడో లేదో కూడా తెలియదు. ఆయనకి స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారని కూడా ఒకసారి ఆరోపణలు వచ్చినాయి. ఇదే ఇమ్రాన్ ఖాన్ నన్ను ఇక్కడ జైల్లోనే చంపేస్తారు, నన్ను తీసుకెళ్ళండి, అసిమ్ మున్నీర్ చేతిలో నాకు సావు రాసి పెట్టుంది, నా సావుకు అసిమ్ మున్నీరే అనుకుంటే ఇమ్రాన్ ఖాన్ కూడా చాలాసార్లు ప్రసంగించడం జరిగింది. అప్పుడే కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ అసిమ్ మున్నీర్ రిలీజ్ చేసే ప్రసక్తి లేదంటూ ముఖ్యంగా అసిమ్ మున్నీర్ ఇమ్రాన్ ఖాన్ చంపేసే అవకాశాలు ఉన్నాయనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఇది పాకిస్తాన్ అంతర్యుద్ధం. ఇప్పుడు కొడుకులు ప్రతిపక్ష నేతను వదలమని. ఇది పాకిస్తాన్ ప్రజాస్వామ్యం. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదు. ఇది ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక బనానా రిపబ్లిక్. అక్కడ ప్రతిపక్షాలకి వీటికి ఇప్పుడు ప్రజాస్వామ్యం భారత్లో జరుగుతున్న జంతర్ మంతర్ లాంటి ప్రజాస్వామ్య ఉద్యమాలు పాకిస్తాన్లో అవకాశం లేదు, చైనా పాకిస్తాన్లో. ఇది మన ఇండియన్ డెమోక్రసీ ఎంత గొప్పదో దీన్ని బట్టి కూడా మనం చూడొచ్చు. ప్రతిపక్ష నేత కూడా బయట తిరిగే పరిస్థితి పాకిస్తాన్లో లేదు. వెరేజ్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఇంటిని కూడా ప్రతిపక్ష నేత మోహరించగలుగుతాడు. అది ప్రజాస్వామ్యం. అక్కడ ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రజాస్వామ్యం. ఒకేసారి స్వతంత్రం వచ్చింది, ఒకే తల్లికి పుట్టినవి. కానీ పాకిస్తాన్, ఇండియా అక్కడ ప్రతిపక్ష నేత బ్రతుకున్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. అడ్వకేట్లు అప్రోచ్ అవ్వలేరు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, కోర్టు వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఇది పాకిస్తాన్. అసిమ్ మున్నీర్ చేతిలో ఇమ్రాన్ ఖాన్ అయితే 100% ఆయనే ఆరోపణ చేసినట్టు చనిపోయే అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు దాకా బ్రతుకున్నాడో లేదో కూడా అయితే ఇప్పుడు వరకు ఎటువంటి ఎవిడెన్స్ లేదు.